హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ నగెట్స్ అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. అందుకోసం మనకి చికెన్, కారం, సాల్ట్, కార్న్ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, ఎగ్, వెనిగర్, సోయా సాస్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ మిల్క్ కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ని మనము ఇట్లాగా జార్లో వేసుకొని అందులోనే బ్రెడ్ కూడా 2 స్లైసెస్ వేసుకుందాము. అది ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం 2 స్పూన్స్ పాలు పోసాను. దాని తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తున్నాను ఒక 2 స్పూన్స్. అండ్ నెక్స్ట్ ఇందులోనే కారము, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అదంతా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మన చేతులకి ఆయిల్ కానీ అట్లా అప్లై చేసుకొని, నెయ్యి కానీ అప్లై చేసుకొని ఫస్ట్ ఇలాగా మనకి నచ్చిన షేప్లో మనం దాన్ని ఒత్తుకోవాలి. సో ఇలా ఒత్తుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ కార్న్ఫ్లోర్లో ముంచి లేపాలి, తర్వాత ఎగ్లో ముంచి లేపాలి, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచి లేపి అది తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ నగెట్స్ని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో ఇలాగ షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనము ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకుందాము. అది టైమర్ సెట్ చేసుకొని ఆన్ చేసుకొని పెట్టుకుందాము. సో ఇప్పుడు ఒక సైడ్ కుక్ అయినటువంటి చికెన్ నగెట్స్ని మళ్ళీ అందరి సైడ్ కూడా కుక్ చేసుకుందాము. సో అలాగా ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకొని అయిపోయిన తర్వాత మనము రెడ్ చట్నీ లేదా టమాటో కచప్ ఇలాంటివి వాటితోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలిన చికెన్ తోటి ఇంకా మిగిలిన మనకి కావాల్సినటువంటి నచ్చినటువంటి షేపుల్లో మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎయిర్ ఫ్రైయర్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ ఆయిల్ అవసరపడదు కాబట్టి ఆయిల్ లేకుండా మనం చాలా చక్కగా ఇట్లాగా చికెన్ నగెట్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ నగెట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.